కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజాహలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ వైద్యుని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. తెలిసి తెలియని వైద్యంతో 7వ తరగతి చదువుతున్న బోయ రాజేష్ వైద్యం వికటించి మృతి చెందాడు. బాలుడి తండ్రి బోయ నాగరాజు, తల్లి బోయ రాజేశ్వరులు గుండె పగిలేలా విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పెళ్లైన 12 ఏళ్లకు కలిగిన సంతానం ఇలా అన్యాయంగా బలి కావటం ఆ తల్లిదండ్రులకు గుండెల నిండా విషాదం నింపింది. బడేశావలి డాక్టర్ పేరు గంజల్లా. నా పిల్లోనికి జ్వరం వస్తే స్కూల్ దగ్గర వెళ్ళి తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వెళ్ళి ఆ పిల్లోని కాలుతుంటే పై మా వాళ్ళు చేపించినారు. ఇక్కడ గంజల్లో ఆర్ఎంపీ డాక్టర్తో చూదేపించినాను సార్. చూదేపించినాక అది వాపు ఎక్కింది సార్. సాయంత్రం శనివారం నాడు సాయంత్రం వేపించినాను సార్. ముంగా సాయంత్రం వేపించింటే పొద్దున ఇంత లాభైంది సార్. గడ్డ సన్నగా లాభైంది గడ్డ. తిరిగి మరుసటి అది తగ్గుతారనుకున్నా కానీ తగ్గడం లేదు సార్. తర్వాత మార్కొండ ఆసుపత్రికి పోయినాను సార్. ఏమైతే తగ్గడం లేదని మూడో రోజు తగ్గడం లేదని పోయినాను. కానీ అది సారుండి చూసి కానీ ఇది నాకు చేసేది కాదు, ఇది పిల్లలు చేసేది. చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది, లాభ అయిపోయింది గడ్డ, నేను చేయడానికి ఏం లేదు. బాధిత తల్లిదండ్రులు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజాహలి గ్రామంలో ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బడే షావలి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. బాలుడికి తీవ్రంగా జ్వరం రావడంతో గ్రామంలోని బడే షావలి వద్దకు వెళ్లి తండ్రులు బాధిత తల్లిదండ్రులు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజాహలి గ్రామంలో ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బడే షావలి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. బాలుడికి తీవ్రంగా జ్వరం రావడంతో గ్రామంలోని బడే షావలి వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. తెలిసి తెలియని పరిజ్ఞానంతో ఆర్ఎంపీ వైద్యుడు బాలుడికి వెనుక భాగం పిరుదలపై ఇంజెక్షన్ వేసి మాత్రలు ఇచ్చాడు. అయితే ఇంజెక్షన్ వేసిన భాగము పూర్తిగా చీము పట్టి శరీరం ఊడిపోతూ ఉండటంతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఎమికనూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పట్టించుకోకపోవడంతో కర్నూలు కిమ్స్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అయితే సీరియస్గా ఉందని, చాలా డబ్బులు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని 6 లక్షల రూపాయలు వైద్యుల ఖర్చులకు అవుతాయని అంటున్నారు. ఇక ఆర్థికంగా నిస్సహాయులైన డబ్బులు లేవని, ఎలాగైనా తమ బిడ్డను కాపాడండి అంటూ కిమ్స్ వైద్యులను వేడుకున్నారు. కానీ వైద్యులు కుదరదని చెప్పడంతో బాలుడిని మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కొద్ది గంటల్లోనే బాలుడు మృతి చెందాడని తండ్రి తెలియజేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. బసవరాజ్. గంజాల గ్రామంలో పడేషావలి అనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. అంటే 7వ తరగతి చదువుతున్న బోయ రాజేష్ అనే బాలుడు ఇతని వైద్యానికి బలైపోయాడు. ఎందుకంటే జ్వరం వచ్చిందని ఆ గ్రామానికి చెందిన వాళ్ళ తల్లిదండ్రులు జ్వరం వచ్చిందని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ మిడిమిడి జ్ఞానంతో, అంటే పరిజ్ఞానం లేక, అంటే ఎలా చూడాలో తెలియక ఒక ఇంజెక్షన్ అయితే వేయడం జరిగింది. అంటే నరానికి వేయాల్సిన ఇంజెక్షన్ ఆ పిల్లోడికి బ్యాక్ సైడ్ వేసినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఇది ఇంజెక్షన్ వికటించి ఏదైతే చీము బట్టి శరీరం అంతా కుళ్ళిపోయిన పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ పిల్లోడు కుళ్ళిపోయి శరీరం అంతా ఇదయ్యి అంటే కండ ఊడిపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు అంటే వెంటనే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళారు. మరుసటి రోజు సరే ఇలా అవుతుంది ఏంటి పరిస్థితి అని అడిగితే అప్పటికే ఆయన ఏం కాదు, అంటే ఐస్ వాటర్ పెట్టండి, ఏం కాదు అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఇంకా తగ్గకపోవడంతో అంటే ఎమిగినూరులో ఒక ఆసుపత్రికి వెళ్తే అక్కడ వాళ్ళు పట్టించుకోకుండా ఇది పరిస్థితి విషమంగా ఉంది అని కర్నూలుకు రెఫర్ చేశారు. అంటే అక్కడ కర్నూలులోని కిమ్స్ వద్దకు వచ్చి వాళ్ళు అక్కడికి 1 వీక్ 10 డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పటికే 6 లక్షలు ఖర్చు పెట్టారు. ఇక మా వల్ల కాదు, ఎలాగైనా మా బిడ్డను బతికించండి అని ప్రాధాయపడిన లాభం లేకుండా పోయింది. డబ్బులుంటే తప్ప మేము చికిత్స చేయలేమని చెప్పడంతో ఎట్టకేలకు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు రావడంతో అప్పటికే పూర్తిగా అంటే పరిస్థితి విషమించి పిల్లోడు వచ్చిన గంటల వ్యవధిలోనే చనిపోవడం జరిగింది. అంటే ఈ దంపతులకు ఏదైతే నాగరాజు రాజేశ్వరికి ఉన్న ఏకైక కుమారుడు, పెళ్ళైన 12 ఏళ్ళకు పుట్టిన బిడ్డ ఇది. ఇట్లాంటి బిడ్డ 12 ఏళ్ల వయసులో చనిపోవడము వారింట చాలా విషాదం నింపింది. గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
అంటే ఇలాంటి ఆరంభ వైద్యుల పట్ల అంటే శాఖపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓ ప్రభుత్వ సంబంధిత ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలనే ఒక డిమాండ్ అయితే తెలుస్తా ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బసవరాజ్.